బెంబేలెత్తిపోయి ఏం చెయ్యాలా అని అటు ఇటు పచార్లు చేస్తుంటారనుకున్నాను. చాలా కులాసాగా ఉన్నారే. నేనెందుకు కంగారు పడాలి? మీ అభిమాన ఆరాధ్య దేవత అలియాస్ నైని వదిన కూతురికి దేవీపురం వైకుంఠం విషపదార్థం కలిపిన పాలు తాగించాలని ఎందుకనుకుంది అని ఆలోచనలో పడరా? ఆవిడ చేసింది మంచి పనేగా. ఏమన్నారు? వైకుంఠం చేసింది మంచి పనా? పాలు గనక తాగుంటే కంఠంలోకి కాసిని పాలు దిగినా గాయత్రి పాప ఇక కనపడేది కాదు. గాయత్రి పాప కాదే, గాయత్రి పెద్దమ్మ. అందులో ఏదో తేడా ఉందనే పాలు నాకొద్దు అని తల అడ్డంగా ఊపింది. మా అక్కల ఆ పిల్లకు కూడా దివ్య దృష్టి ఉందంటారా? అనను గాని పాలొద్దని జాగ్రత్త వహించింది అంటాను. ఒకవేళ హాసినక్కే తాగేసుంటే హరిగోవిందమే కదా. అడుకోవడానికి నైని వదనుంది కదా. ఒకవేళ చెప్పలేకపోయింటే? తను త్రినేత్రి అయ్యుంటే చెప్పలేదు. నైని వదను కాబట్టి ఆ పాపం కలక్కుండా చేసింది. మొత్తానికి మా అక్కే అని ఈ విధంగా రుజువైందంటారు. అందుకే మంచి జరిగింది అంటున్నాను. ఇంకా నయమండి, ఆ వైకుంఠం పాలు తాగమని నాకివ్వలేదు. అప్పుడు నైని వదన హాల్లోకి రాకుండా నేను అడుకునేవాణ్ణి కదా. ఎందుకు? నువ్వా పాలు తాగాలని, నీకోసం ఆ మాత్రం కేర్ తీసుకోవాలనే చెప్పు. కేరా? నా ప్రాణాలు తీసుకోవాలని ఇలా అన్నారు కదూ. నేనంటే మీకెందుకు లెక్కలేదు? లెక్కైనా తగ్గుతుందని. మీరలా మాట్లాడుతూ ఉంటే ఇలాంటి వాణ్ణి కట్టుకున్నానా అని ఆలోచించి ఆలోచించి నా ఆయుష్ తగ్గుతుంది. పోనీలే, ఎలాంటి ప్రమాదం కలగకుండానే అంతరించిపోతావు. చిచి, మీతో మాట్లాడటం అనేది అనవసరం. ఆ పంచేయి, నేనైనా హాయిగా ఉంటాను. మిమ్మల్ని అలా ఎలా ఉండనిస్తానండి? నేను ఉన్నా లేకపోయినా ఒకటే అన్నప్పుడు నేను ఊరుకుంటానా? ఏం చెయ్యాలనుకుంటున్నావు కాస్త చెప్తే నేను ప్రిపేర్ అవుతాను. చెప్పను. నా దెబ్బ ఎలా ఉంటుందో మీరు ఊహించను కూడా లేరు. అలాగే. మీకు చులకనగా ఉందేమో, అనుభవించినప్పుడు తెలుస్తుంది. అమ్మయ్యా, ఇవాళ్టికి నా జోలికి రాదు. ఆఫీస్ పనుల్ని పూర్తి చేసుకోవాలి. ఏముంటుందమ్మా అందులో? ఎప్పుడు తల దూర్చేస్తూ ఉంటావు. సోషల్ మీడియా బామ్మా. నాది తెలుగు మీడియంలే, మావి పూర్వపు చదువులు. నేనంటుంది మీడియా, మీడియం కాదు బామ్మా. అకౌంట్ ఉంటే వాళ్ళు వీళ్ళు పెట్టిన ఫోటోలు చూసుకోవచ్చు. అకౌంట్లో డబ్బులుండాలి గాని ఫోటోలు పెట్టడం ఏంటి? పిచ్చా ఏంటి వాళ్ళకి? బామ్ముతో పెట్టుకోవడం తలనొప్పి ఎవ్వారం అనుకుంటా. ఏంటి బామ్మగారు మాట్లాడుకుంటున్నారా? ఎక్కడమ్మా, ఈవిడగారు దాన్ని వేలుతో రుద్దుకుంటూనే ఉంది. రుద్దట్లేదు బామ్మా, సర్వ్ చేస్తున్నా. ఏంటి? సర్ఫేస్ పిండుతుందటనా? పాడవదు. అబ్బా, నువ్వు మాట్లాడొదినా. బామ్మగారు, వయసు మీద పడుతున్న మీకు మతి భ్రమించిందని అనేవాళ్ళు అమాయకులు. నిజానికి వయసులో ఉండి కూడా కష్టపడకుండా ఈ మొబైళ్లతోనే ఉండి టైం వేస్ట్ చేసుకుంటూ ఉండేవాళ్లే పిచ్చోళ్ళు. నేను చెప్పానా? మీరు చెప్పాల్సింది ఇంకా ఉంది. ఏదో చర్చ నడుస్తోంది బులిబాబు గారు. ఆడవాళ్ళందరూ ఒకచోటు చేరితే టాపిక్ దానికదే పుట్టుకొస్తుంది. కాలక్షేపం కోసం మాట్లాడుకోవట్లేదు విక్రాంత్. కాలం కూడా చెప్పలేని సమాధానాలను ఈ బామ్మగారు చెప్తారు అని ఇక్కడ కూర్చున్నాను. ఇంట్రెస్టింగ్ వదినా, వెంటనే అడుగు, నాకు వినాలని ఉంది.
ఆ, నిజంగా మీరు మీ మనవరాలు త్రినేత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం చూసారా? మా ఆయన వంక చూస్తారేంటి బామ్మ? అనువాదం అక్కర్లేదు. మీరు మాట్లాడేది కూడా తెలుగేగా, చెప్పండి, అర్థమవుతుంది. అంటే అమ్మ అది విశాల్ బాబు గారితో తన జీవితాన్ని పంచుకోలేనప్పుడు నేను బ్రతికుండి ప్రయోజనం లేదని వెళ్ళిపోయింది. ఆల్ రైట్. ఈ మాటను కాసేపు పక్కన పెడదాం. ఇంకో ప్రశ్న. అమ్మా, బామ్మగారిని ఇంట్రోగేట్ చేస్తున్నారా, ఎంక్వైరీ చేస్తున్నారా? ఏవైనా అనుకోవచ్చు విక్రాంత్. రెండో ప్రశ్న ఏంటొదినా? ఆ, మీ మనవరాలు ఇన్నాళ్ళు ఇక్కడే ఉందని నైని అన్నది. అక్కడి వరకు ఓకే. ఇక్కడ ఉన్నప్పుడే ఇదే ఇంట్లో విశాల్ భార్య నైని కూడా ఉందని, ఇద్దరు పిల్లలున్నారని త్రినేత్రికి తెలిసి కూడా నైని జీవితంలో ఎందుకు చిచ్చు పెట్టాలనుకుంది? అవును కదా అత్తయ్య, నేను కూడా ఇలా ఆలోచించలేదు. ఈగలాగితే డొంకంతా కదిలినట్టు బామ్మని టెన్షన్ పెట్టి అమ్మ బండారాన్ని బయట పెట్టేలా ఉందే. ఇప్పుడెలా? అసలు విశాల్ ఒప్పుకోడుగా. త్రినేత్రి తన ధర్మపత్ని నైనిలా అచ్చుగుద్దినట్టు ఉన్నా సరే పొరపాట్న కూడా సరదాగా మాట్లాడి రెచ్చగొట్టడు. చిన్న బుచ్చుకునేలా చేయడు. ఆ విషయాలపైన త్రినేత్రికి ఈ పాటకి క్లారిటీ వచ్చే ఉంటుంది. అలాంటప్పుడు విశాల్ జీవితంలో స్థానం లేకపోతే నా బతుక్కి అర్థం ఉండదు అని ఎలా వెళ్ళిపోతుంది? ఏమంటావు దురంధరా? అది నిజమేలే. అది కాదని విశాల్ బావగారే కావాలంటే అసలు ఇంట్లో నుండి వెళ్ళదు కదా అత్తయ్య. అబ్సల్యూట్లీ రైట్ సుమనా. నువ్వేమంటావు విక్రాంత్? ఆ, కరెక్టే అంటానమ్మా. బామ్మగారిని భయపెట్టి త్రినేత్రే అలా చెప్పుండొచ్చు. ఆ, అంతే బాబు, అదే అయ్యుండొచ్చు. మీరు కూర్చోండి బామ్మగారు. నాకు నిద్ర వస్తుంది. పల్లెటూళ్ళలో 7ంటికే తిని 8ంటిలోపు పడుకునే అలవాటు ఉంటుందమ్మా. అవును బాబు, అవును. రేపు మాట్లాడుకుందామే. వీటికి బామ్మ సమాధానం చెప్తే నయని ఉనికి పైన కొత్త ప్రశ్నలు పుడతాయి. నా మనవరాలు త్రినేత్రి తెల్లవారుజాము 5 కాళికాదేవి అమ్మవారి గుడికెళ్ళి పూజలు చేసేది. అడవిలోకి ఆడపిల్ల ఒక్కతే ఎలా వెళ్లేదో? ఇంటి గుమ్మం దాటగానే అమ్మవారితో కబుర్లు చెప్పుకుంటూ వెళ్లేదాన్ని అనేది మరి. బామ్మ కూసిపోక కథలు చెప్తుందనుకుంటా. ఇది కథ కాదే, అన్నీ నిజాలే. త్రినేత్రి కూడా మన నైనీలా పరమ భక్తురాలు. అమ్మవారితో మాట్లాడిందంట. అబ్బా, కాసేపు ఆగితే దేవుళ్ళు మాట్లాడతారో దయ్యాలు పలకరిస్తాయో తేలిపోతుందిలే. ఎలాగమ్మా? వెయిట్ అండ్ సీ బ్రదర్. బావుంది. మన పిల్లని ఎత్తుకోమంటే ఎత్తుకోరు గాని గానవిని మాత్రం ఎంచక్కా ఎత్తుకొని ఇల్లంతా తిరుగుతారు. ఇద్దరు పిల్లల్ని నైని ఒక్కతే ఎలా ఎత్తుకుంటుందే?
ఈ ఇంటి బాధ్యతల్నే మోస్తున్న మా అక్కకు పిల్లల బరువు తేలికే పిన్ని. ఏది ఏమైనా ఈ ముగ్గురు పిల్లల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. నా మనవరాలు త్రినేత్రికి కూడా త్వరలోనే పెళ్లి చేసేస్తాను. వచ్చే ఏడాది కల్లా అది కూడా బిడ్డనెత్తుకుంటుంది. అప్పుడు మేం పిల్లా జల్లతో మీ దేవీపురానికొచ్చి 2 రోజులుండి వెళ్తాం. ఆ, తప్పకుండా వెళ్దాం అక్క. బామ్మ వాళ్ళకి ఇక నుండి మనమే బంధువులం. లటలట లుటలుట లటలట లుటలుట. ఇచ్చటే ఉంది గాలివాటం, పట్టేస్తాను కట్టేస్తాను. లటలట లుటలుట. లటలట లుటలుట. ఎవరు ఈ టమాటా? టమాటా కాదు, ఆయన పేరు ఆత్మలింగం. అక్క, సంక్రాంతి చందాకు వచ్చాడనుకుంటా. ఎంతో కొంత ఇచ్చి పంపించు. రాలింగం. లటలట లుటలుట. లటలట లుటలుట. లటలట లుటలుట. బెడ్రూమ్లోకి తీసుకెళ్తావా ఏంటే? అల్మారా చూస్తాడు. ఎవరిది? నీ మొహం. ఎవరిదైతే ఏముందే, దోచుకుపోయే దొంగలో ఉన్నాడు వీడు. లటలట లుటలుట. ఈ ఆత్మలింగానికి అవమానమా? కోప్పడకండి స్వామి. మీ శక్తి సామర్థ్యాలు తెలియక పొరపాటు పడ్డారంతే. మ్యాజిక్ చేస్తాడా అమ్మా? మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రప్పించలేదు మేము. హే డూడ్, ఈ లటలటని మీరు పిలిపించారా? అనుకున్నానక్క. ఇల్లంతా బూజు దులపాలని విశాల్ బాబు గారు చెప్పారు కదా. ఆన్లైన్లో బుక్ చేసుంటారు. హతవిధి. బూజుకర్రలు పట్టుకురాకుండా వేప మండలు పట్టుకొచ్చావే. ఆపండి. మీరు పూర్తి వివరాలు చెప్పలేదా? పని చేయడానికి వచ్చిన వాడి ఊరు పేరు ఎందుకు గాని, దుమ్ము దులిపాక ఇల్లంతా కడిగి పోరా. హేయ్, ఆపండి. ఆత్మలింగాన్ని మీ ఇష్టం వచ్చినట్టు అనేసుకుంటే మేమిచ్చిన పేమెంట్ వేస్ట్ అయిపోతుంది కదా. మరతను ఏం పని చేయాలో ముందుగానే చెప్పి రప్పించాలి కదా బావగారు. నేను చెప్తాను. నయనివి నువ్వేనని అందరూ నమ్ముతున్నా బామ్మగారు అయోమయానికి లోనై నీ విషయంలో నా అనుమానాన్ని ఇంకా సజీవంగానే ఉంచింది. అయితే ఏంటమ్మా? నయనినా త్రినేత్రినా? ఇద్దరా? ఒక్కరా? ఒకరే ఇద్దరా? ఇద్దరికి ఇద్దరా, ముగ్గురికి నలుగురా అని బోల్డ్ లెక్కలు మాట్లాడకండి. సూటిగా మాట్లాడితే అర్థమవుతుంది. అదేనే, ఈ విషయం గురించి ఆత్మలింగం గారితో మాట్లాడితే మన ఇంట్లో ఆత్మలు దూరాయన్నారు. ఆత్మలా? లటలట లుటలుట. ఏహే ఆపు. నువ్విలా అంటుంటే నాకేదో డబుల్ మీనింగ్ లా వినిపిస్తుంది. ఏం చేస్తున్నారు వదినా? మన ఇంట్లో ఆత్మలు ఉండడం ఏంటి? లేనట్టు చెప్పకత్తయ్యా. గాయత్రి పెద్దమ్మతోనే
ఆత్మల పరంపర మొదలైంది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటొచ్చి చేరాయని ఆత్మలింగం గారు దివ్య దృష్టితో చెప్పారు. గాయత్రక్క కాకుండా ఇంకే ఆత్మలు ఇంట్లో ఉన్నాయో అని పిలిపించాము. దుమ్ము దుమ్ము దులిపినట్టు ఆత్మల్ని దులిపేస్తాను. మొత్తానికి స్వీపర్ అని చెప్పు. లొటలొట లొటలొట ఏహే ఆపు, లొటలొట. ఆపు. తిల్లు ఆంటీ, ఇతగాడికి మీరు ఎంత మూల్యం చెల్లించుకున్నారో గాని త్వరగా ఆత్మల్ని తీసుకెళ్లే కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది. హాసనక్క, నథింగ్ టు వరీ చెల్లి. గాయత్రత్తయ్యని తీసుకెళ్లే స్టామినా ఈ బోడిలింగానికి ఉండదులే. ఆత్మలింగాన్ని ఏదో ఒకటి లేవయ్యా, రంగంలోకి దిగు. ఈయన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందే. పేపర్లో నా ఫోటో పడినప్పుడు చూసుంటావులే. పేపర్లో ఎందుకు వచ్చింది? పోలీసులు పట్టుకొని ఉంటారు. కాదు, ఎన్నో ఆత్మల్ని నేను పట్టుకున్నానని నాకు సన్మానం చేశారు. కాదు కాదు, ఇంకెక్కడో చూశాను. నువ్వు గుర్తు తెచ్చుకుంటూ ఉండు, ఈలోపు ఆత్మల్ని తోలేస్తారు ఆత్మలింగం గారు. తోలమనండి అయితే. డ్రు అని తోలడానికి అవి ఆవులు కాదు, ఆత్మలు. దానికో పద్ధతి ఉంటుంది. మళ్ళీ దానికి ఖర్చా? లేదు, మంత్రించిన నీళ్లను ఇల్లంతా చిలకరించుకుంటూ రావాలి. అదేదో ఇంకో 2 బకెట్లు తీసుకుని శుభ్రంగా బట్టబెట్టి తుడిచేసుకుంటూ రావచ్చు కదా. ఆత్మల్ని కాదు, ముందు ఈ ముసల్దాన్ని తోలికెళ్ళిపోతాను. తీసుకెళ్లరా, నాకు ఈ ఇంట్లో ఏమీ తోచట్లేదు. అలా పట్నం అంతా తిప్పి మళ్ళీ నన్ను ఇక్కడ దిగబెట్టేస్తావుగా. ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను. మేం కూడా నీ కంపు భరించలేకపోతున్నాంలే. స్నానం చేసి ఎన్నాళ్ళయింది నాయనా? అమావాస్య రోజు మాత్రమే మేము స్నానం చేస్తాం. చిచ్చి, మీరే పిలిపించి మీరే అసహించుకుంటారేంటల్లుడు? నేను డబ్బులిచ్చిన షాట్ గుర్తుకొచ్చిందిలే అత్తయ్య. గురువుగారు, తీసుకోండి తీసుకోండి. మా ఇంట్లో ఉన్న అన్ని ఆత్మల్ని పట్టుకెళ్ళిపోతే మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము. లవ్ యూ, కిస్ యూ. నేనప్పుడే చెప్పాను ఎక్సైట్ అవ్వద్దు అని. నాకే తెలుసు మమ్మీ. ముందు ఈయనకేం తెలుసో అమలు చేయమనండి. మంత్రజాలాన్ని చల్లుకుంటూ వస్తాను. ఎందుకైనా మంచిది, వెంట ఎవరైనా వెళ్ళండి. అవునదినా, ఏవైనా విలువైన సామాన్లు పోతే ఎలా? వల్లభ, నువ్వెళ్ళు. నేనా? సర్లే, నేనే ఫాలో అవుతాను. లటలట లొటలుట, లటలట లొటలుట. వదన, ఆ భూత వైద్యుని వల్ల మీరు దొరికిపోతారేమో అని టెన్షన్గా ఉంది. త్రినేత్రి దేహంలో నా ఆత్మ ఉందని గుర్తుపడితే తిలోత్తమ అత్తయ్య వాళ్ళు అసలేం జరిగింది అని ఆరా తీస్తారు. బామ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి తన మనవరాలు ప్రాణాలతో లేదు అని తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఆత్మలింగం స్వామి చూడడానికి చిన్నగానే ఉన్నాడు గాని పెద్దగానే పూనుకొని వచ్చాడు వదన. ఇదంతా మీ అమ్మ వాళ్ళ ప్రోత్సాహమే విక్రాంత్ బాబు. ఇక్కడే ఉన్నారు బామ్మగారు. ఏమైందక్కా? ఆ లటలట లుటలుటను బామ్మగారు ఎక్కడో చూశాను అని చెప్తున్నారు.
అవును, అదే ఎత్తు, అదే గొంతు చూశాను, విన్నాను. మీరు చూడడమేమో గాని ఇప్పుడు ఆత్మని చూస్తాడేమో అని కంగారుగా ఉంది. కంగారెందుకు? హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. ఎందుకు